వీడియో మొదటి నుండి ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా శ్రద్ధగా. మీకు చెప్పేవన్నీ కూడా యథార్థమైన విషయాలు. ఎవరు నష్టపోకూడదనే ఈరోజు సమాజంలో ప్రతి విషయంలో పోరాడుతూ ఉన్నాను నేను. అందుకు కొంతమంది నన్ను శత్రువులుగా చూడడం అనేది, నన్ను తప్పుడుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయినా పర్వాలేదు, ప్రజలకి ఖచ్చితంగా నన్ను నమ్మొచ్చిన వాళ్ళందరూ కూడా సేవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క రూపాయి ఎక్కువైనా కానీ వర్క్ చేయించుకోండి మంచి మెటీరియల్ తోటి. ఏమంటే వీడియో అయితే మాత్రం స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి. షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. ఇవేమీ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు మాత్రం సేవ్ అవ్వాలి. ఏమండి ఒకవేళ ఇవన్నీ చేస్తే నాకు ఇంకా మీ సపోర్టింగ్ ఉన్నట్టు, మీ ఆదరణ ఉన్నట్టు, నాకు ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి, ఎన్నో విషయాలు చెప్పడానికి కూడా నాకు అవకాశం ఉంటుందండి. ఏమండి దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మనం కంటిన్యూగా వీడియో అంతా చూడండి. టైం ఎక్కువ అవుతుందని కాదు, అందులో సబ్జెక్ట్ని మాత్రం మనం ఎంచుకోవాలండి. అది సరే అండి, వీడియోకి వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపాల్ కుర్పూల్ A to Z వీడియోస్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే, మనం చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలివేషన్స్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, దేనికైనా సరే స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ వాడడం జరుగుతుంది. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, ఏమంటే అలా థర్డ్ క్వాలిటీ. ఈ ఫస్ట్ క్వాలిటీ అనేది ఎక్కువ మంది యూజ్ చేయరు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ మంది తీసుకురారు. దానికంటే ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాడు, అది అన్ని దిక్కులో ఉండరు వాళ్ళు. కాబట్టి ఈ మూడు నాలుగు క్వాలిటీలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే చేయించుకునే ఓనర్లు వాళ్ళకున్న బలహీనత బట్టి, అంటే డబ్బు తక్కువగా ఉండడం వల్ల, లేదా పిసులు కొడతాను వల్ల, ఏదైనా వస్తువు వచ్చేస్తుంది కదా అనేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే స్టెయిన్లెస్ స్టీల్ వేయించుకుంటారు. అందులో ఈ మూడు నాలుగు క్వాలిటీల్లో ఏ క్వాలిటీ వేస్తున్నారనేది వేసేవాళ్ళు, వేయించుకునే వాళ్ళకి తెలీదు చాలామందికి. సర్లే, నేను ఇప్పుడు పైప్ కోసం మాట్లాడట్లేదు. ఆ నెంబర్ 1 క్వాలిటీ వేయించుకుంటే వాళ్ళకే ఎక్కువ కాలం మనద్దు, డబ్బులు సేవ్ అవుతాయి. సో పైప్కి, ఆ పైపులు వేసి హ్యాండ్ రైలింగ్ కావచ్చు, ఎలివేషన్ బిట్స్ కావచ్చు, సంథింగ్ స్టెయిన్లెస్ స్టీల్ వర్క్ చేయించుకునే వాళ్ళు ఏ వర్క్ చేయించుకున్నా, అందులో ఏ పర్పస్ మీద చేయించుకున్నా దానికి వాడే వెల్డింగ్ రాడ్స్ అండి. వెల్డింగ్ రాడ్స్లో 4-5 రకాలు ఉన్నాయండి, అవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ వర్క్ దాంట్లోనే. ఇందులో నేను వాడేది నెంబర్ 1 సుప్రాన్ కంపెనీ. సో ఇది తక్కువగా దొరుకుతుంది, అంటే ఎక్కడ ఎక్కువగా దొరకవు, తక్కువ దగ్గరే, తక్కువ ప్లేసుల్లోనే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెద్దాపురంలో ఎక్కడో అన్ని హార్డ్వేర్ షాపులు ఉన్నాయి, ఎక్కడో 1-2-3 షాపుల్లో దొరుకుతాయి అంతే. అలాగే సామలకోటలో కావచ్చు 1-2-3 షాపుల్లో. సో కాకినాడ వెళ్ళిపోతే చూసుకోగలరు, చాలా షాపులు ఉంటాయి. అందులో ఎక్కువగా మనకి తెలుగు స్ట్రీట్ మెయిన్ రోడ్డు లైన్లో ఖచ్చితంగా మనకు దొరుకుతాయి ఈ రాడ్స్. సో ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇందులో మళ్ళీ లావు రాడ్లు ఉన్నాయండి. ఇది సన్న రాడ్, ఇది 2 mm రాడ్ అంటారు దీన్ని. 2 mm రాడ్ ఇది. అంటే రాడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఏమండి దీనికి ముందు ఇది చూపించే ముందు, ఇది మీకు చూపించే ముందు నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఈ రాడ్లు చూసారు, ఇది 2.5 అంటారు. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 315 కూడా అంటారు దీన్ని, అంటే 3.15 కూడా అంటారు దీన్ని. అండ్ దీన్ని 10 gauge అంటారండి. ఇది 10 gauge కూడా అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పిలుస్తారు. మూడాటికి ఒకటే అర్థం. ఏమండి ఇది కూడా సుప్రాన్ కంపెనీ, మీరు చూడొచ్చు. సుప్రాన్ సూపర్ స్టైన్లెస్ 304, ఇది సుప్రాన్ కంపెనీ అండి ఇది. సో ఇది సుప్రాన్ కంపెనీ, కానీ ఇందులో కొంచెం క్వాలిటీ తక్కువ రావడం జరుగుద్ది ఈ లావ్ రాడ్లో. తర్వాత వెల్డింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. సో ఒకవేళ కొంచెం ఎక్స్పెక్ట్ గల వ్యక్తి చేసినా కానీ ఖచ్చితంగా దుడ్డుగా వస్తుంది. అది దాన్ని బఫింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది.
సో తీసుకోవడమే కాదు, ఆ వెల్డింగ్ చేసేటప్పుడు వీళ్ళ క్వాలిటీ మిస్ అయిందంటే, ఆ మెటీరియల్ క్వాలిటీ మిస్ అయితే లైట్ గేజ్ వేసేస్తే ఖచ్చితంగా కన్నాలు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ కరెంటు అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ కరెంట్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఇది రాడ్కి ఈ ఈ కరెంట్ అనేది లైట్ వెయిట్ పైపులకి కన్నాలు ఎక్కువ పెడుద్ది. పెట్టడం వల్ల అక్కడ ఆ వెల్డింగ్ జాయింట్ దగ్గర అంతా కూడా చెత్త చెండాలం అయిపోద్ది. తర్వాత వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పాడవుద్ది. సో నేనేమంటున్నానంటే, నేను ఎప్పుడు వాడి రాడ్ చేయడంటే మీకు చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు వాడే రాడ్డు ఇదండి. ఇది కూడా మీరు చూడొచ్చు. ఇది ఒరిజినల్. ఇందులో ఇంకే కొంచెం మిక్సింగ్ అంటే ఏముండదండి, ఇంకా ఒరిజినల్. ఇది 2mm రాడ్డు. ఒకసారి దీని సైజుకి డిఫరెంట్ చూపిస్తాను. మీరు చూడొచ్చు. ఇది సన్నంగా ఉంటుంది. అంటే అగరబత్తులు తెలుసు కదండి, అగరబత్తుల్లాగా ఉంటుంది. ఇది అగరబత్తులాగా. సో ఇది కూడా కొంచెం మందంగా ఉంటుంది. నేను వాడేది ఇదే వాడతాను. సో దీనికి చూసారా మళ్ళీ లాంగ్ కూడా, అంటే హైట్ కూడా డిఫరెంట్. ఇది లాంగ్ ఎక్కువ, ఏమంటే లాంగ్ ఎక్కువ, ఇది లాంగ్ తక్కువ. అంటే ఇది ఎక్కువ రాడ్లు యూజ్ చేయాలి కానీ క్వాలిటీ బాగుంటుంది. సో ఈ లాంగ్ ఎక్కువ వాటికి వస్తుంది, ఇది తక్కువ వాటికి వస్తుంది, అంటే తక్కువ వెల్డింగ్ అవుద్ది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, ఇది ఎక్కువ వెల్డింగ్ అవుతుంది, ఎక్కువ స్టీల్ పైపులకి వెల్డింగ్ అవుతుంది, ఇది తక్కువ అవుతుంది కాబట్టి ఇది కాస్ట్ తక్కువ, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. అక్కడెక్కడ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. ఈ రాడ్డు ఇది కేవలం 100లోని ఒక 10% మెంబర్స్ తీసుకొస్తారు ఇది. ఎందుకంటే ఎక్కువగా కొనరు, ఇది కొన్న కాస్ట్ ఎక్కువ ఇది. కాబట్టి ఇదే క్వాలిటీ వాడతారండి. చాలామంది తెలియక గోపాల్ గారు రేట్ ఎక్కువ చెప్తున్నాడు ఏంటి, మిగతా వాళ్ళు రేట్ తక్కువ చెప్తున్నారా అని వాళ్ళకి నాకు 5,000 కానీ 5,000 డిఫరెంట్ వచ్చినా, లేకపోతే 3,000 డిఫరెంట్ వచ్చినా, ఆ తక్కువ ఎవడైతే చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ రాడ్డే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తున్నానండి. ఇప్పుడు స్టీల్ పైపుల్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి, 4-5 గ్రేడ్లు కూడా ఉన్నాయి. అంటే నేను చెప్తున్నాను, మన లోకల్లో దొరికేది 202, 304 మనం ఎక్కువ ఈ ఏరియాలో వాడేది, ఏమండి. అలాగే గేజుల్లో కూడా 18 గేజు, 20 గేజ్ కూడా వాడేస్తున్నారండి చాలామంది. చాలా వరస్ట్ అది. 18 గేజు, తర్వాత 16 గేజు, 14 గేజు. అంటే ఒక్కొక్కరు ఒక డబ్బును బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి వేయించుకుంటారు, ఏమండి. కాబట్టి క్వాలిటీ ఎవరు కూడా యూజ్ చేయటం లేదు. నిజంగా క్వాలిటీ కావాలన్న వాళ్ళు కూడా క్వాలిటీ మిస్ అయిపోతుంది. ఈ డూప్లికేట్ వెల్డర్లో తయారైపోయి మధ్యకాలంలో వర్క్లు పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మా ఊర్లోనే ఒక విగ్రహారాధన టెంపుల్ ఉందండి. అది ఆ టెంపుల్లో వర్క్ అడిగారు. నాకు వాళ్ళకి ఒక 5,000 లేకపోతే 3,000, 2,000 డిఫరెంట్ వచ్చింది. డిఫరెంట్ రావడం వల్ల ఏమంటే వాళ్ళు ఏం చేశారంటే, వేరే వర్కర్స్ని పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కంపెనీ వాళ్ళు వేరే వర్క్షాప్ వాళ్ళు ఒక టన్ను నెంబర్ 1 మెటీరియల్ తీసుకొచ్చుకుంటారు. నెంబర్ 1 మెటీరియల్. ఆ కంపెనీ కూడా నేను చెప్పేయాలి కాబట్టి, జిందాల్ ఏఎస్బి కంపెనీ తీసుకొచ్చినప్పుడు అందులో వీళ్ళు ఒక టన్ను నెంబర్ 1 మెటీరియల్ తీసుకొస్తారు కదండి, ఒక 10 టన్నులు డూప్లికేట్ మెటీరియల్ తీసుకొచ్చేసుకుంటారు. ఎందుకంటే తక్కువ కాస్ట్లో అది. వీళ్ళు ఏం చేస్తారంటే, చూపించడం జిందాల్ ఏఎస్బి కంపెనీ మంచి మెటీరియల్ చూపిస్తారు. అక్కడ వర్క్ స్పాట్లో చేయించుకునే ఓనర్లకు తెలియదు కాబట్టి అందులో డూప్లికేట్ అనేది మిక్సింగ్ చేస్తారు. ఇది ఎవరికి తెలియదు కాబట్టి ఏమంటే వాళ్ళు తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి కదని చేయించుకుంటున్నారు. మీ పనికి మళ్ళీ చెత్త అయిపోద్ది. ఇది నిజం. ఇది గోపాల్ గారు అంటే ఇలాగ ఉంటాడు. మరి
ఆ రోజు పని రాకపోయినా పర్లేదు, కూలి పని వస్తే చాలు నాకు. నేను నా పని నా 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 డబ్బులోకి వచ్చినట్టే. కానీ ఎక్కడైతే ఎవరైతే జెన్యూన్‌గా వేస్తారో, కరెక్ట్‌గా మెటీరియల్ విషయం చెప్తారో వాళ్ళే పట్టుకోండి. నేను నన్ను కాకపోయినా నాలాంటి వాళ్ళని పట్టుకోండి. తప్పులేదు. కానీ డూప్లికేట్ వాళ్ళని పట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు మీ డబ్బులు పాయే, మీ వర్కు పాయే. ఎప్పుడెందుకు నిన్నే నేను మా ఊర్లో చౌదరి గారి బిల్డింగ్ పైన షెడ్ వేశాను. వేసినప్పుడు అక్కడ స్టీల్ వర్క్ జరిగింది. స్టీల్ వర్క్ జరిగితే అక్కడ నిజంగా చెప్తున్నాను మీకు, వీడియో తీసి కూడా పెడతాను ఒక రోజున. స్టీలు అందులో 2 రకాలు మిక్స్ అయిందండి. ఒకటి ఏఎస్బి కంపెనీ మిక్స్ అయింది, మిగతా పైపుల్లో డూప్లికేట్ మిక్స్ అయింది. సో డూప్లికేట్ మిక్స్ అవ్వడం పక్కన పెడితే అందులో బాల్స్, షో బాల్స్ వేస్తాం. ఆ బాల్స్లో కూడా ఏమండి ఆ బాల్స్లో డూప్లికేట్ వేయడం వల్ల రస్ట్ పట్టేసింది. మీకు ఆ వీడియో చూస్తేనే కానీ మీకు నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఇక్కడ రాడ్లు అయితే మీకు మ్యాక్సిమం మీకు అర్థమైపో ఉంటుంది నేనేంటనేది, నేను వాడే మెటీరియల్ ఏంటనేది. అయితే మీకు ఆ వర్క్ కూడా చూపిస్తే మీకు అక్కడ రస్ట్ పట్టిందనేది కనిపిస్తుంది. సో ఆ వీడియో కూడా తీసి మీకు స్టేటస్లో పెట్టడం జరుగుద్ది, చూడొచ్చు మీరు. ఏమండి ఎందుకంటే ఒకటి రాడ్డు, వెల్డింగ్ రాడ్లో ఉన్న తేడా, రెండోది మెటీరియల్ ఉన్న తేడా, మూడోది చేసేవాడు విధానం కూడా కరెక్ట్గా లేకపోతే రస్ట్ పడుద్ది. సో వెల్డింగ్ చేసే జాయింట్ దగ్గర ఎవరు కూడా బఫింగ్ సరిగ్గా చేయట్లేదు. స్టీల్ అంటే స్టీలు మెరిసిపోవాలి. అలాంటిది అక్కడ మెరవడం కాదు కదా, డల్ పాలిష్లా ఉంటుంది, అక్కడ రస్ట్ పట్టినట్టు ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. అది నేను చేసిన పెర్ఫార్మెన్స్ కూడా మీకు చూపిస్తాను. గతంలో మీకు చూపించాను, నేను గతంలో చాలా వీడియోలు చూపించాను మీకు, చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి అక్కడ ఆ వెల్డింగ్ చేసిన దగ్గర బఫింగ్ సరిగ్గా చేయకపోవడం, అక్కడ డూప్లికేట్ పనికిమాల వెల్డింగ్ రాడ్ వాడి సరిగ్గా వెల్డింగ్ చేయకపోతే అక్కడ రస్ట్ పట్టేయడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. మీకు ఇంతకు మించి ఇంకేం చెప్తాను నేను? చెప్పమంటారా? చెప్పండి. ఇది లోపం వర్క్షాప్ వాళ్ళది అంటే వర్క్షాప్ వాళ్ళ లోపం కాదండి. వర్క్షాప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు నష్టం రాకూడదు కదా. నష్టం రాకూడదు అంటే వాళ్ళు ఏం చేయాలి? క్వాలిటీ తగ్గించాలి. పని పోగొట్టుకోకూడదు, క్వాలిటీ తగ్గించాలి. కానీ నేను అలా చేయను. అది పని పోయినా పర్లేదు, క్వాలిటీ అయితే తగ్గించను నేను. ఇది మాత్రం కరెక్ట్ పొజిషన్. అది చేయించుకునే ఓనర్లు ₹1 ఎక్కువైనా కానీ చేయించుకుంటాయా. ఇప్పుడు ₹1,00,000 పెట్టిన వాళ్ళు ఇంకో 10,000 పెట్టలేరా? 50,000 పెట్టిన వాళ్ళు ఇంకొక 5,000 పెట్టలేరా? పెట్టచ్చు. ఎందుకంటే తెలివైనోడైతే ₹1,00,000 పెడితే ఇంకో 10,000 కోసం ఆలోచించకూడదు. ఎందుకంటే ₹1,00,000 మెటీరియల్ పాడైపోద్ది అని ఆలోచించి ఇంకో 10,000 పెట్టుకుంటాడు. అది 50,000 మెటీరియల్ కొనుక్కున్నవాడు ఇంకో 5,000 పెడితే తప్పే ఉంది, మెటీరియల్ పాడైపోద్ది కదా పనికిమాలిన మెటీరియల్ కొంటే అని మంచి వ్యక్తిని చూసుకుని ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాడు నెంబర్ 1 మెటీరియల్కి. ఇంకా అవేమీ ఆలోచించినాడు 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా కానీ కనీసం ₹10 తగ్గితే చాలు మనకు వస్తువు వచ్చేస్తుంది కదా అనేసి మెటీరియల్ పోగొట్టుకుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. దయచేసి వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియో చేయడం అనేది. అలాగే మంచి వ్యక్తులు కూడా, తెలియని వ్యక్తులు కూడా ఈ విషయం కూడా ఉపయోగపడుతుందండి ఈ వీడియోది. ఏమండి నా దగ్గర చేయించుకోకపోయినా నాలాంటి వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారు మీకు నమ్మకమైన వాళ్ళు, మంచిగా చేస్తాడు అలాంటి వాళ్ళు, అలాంటి వ్యక్తుల దగ్గర చేయించుకున్నా పర్లేదు. మంచి వెల్డర్స్ కూడా ఉన్నారు అక్కడక్కడ. అలాంటి వాళ్ళు మీరు మిస్ చేసుకోకండి. నిన్న కాక మొన్న నేర్చేసుకున్న 420 ₹10 వెల్డర్ ఉన్నారు. వాళ్ళు మీ వర్క్ అంతా పాడు చేస్తారు, మీ మెటీరియల్ పాడు చేస్తారు, మీ డబ్బులు దోచేస్తారు. ఇది మాత్రం నిజం. ఏమండి మరొక వీడియోతో మరొకసారి మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్.